హాయ్ అండి, వెల్కమ్ టు మమకారపు రుచులు. ఈరోజు మన రెసిపీ వచ్చేసి దాల్ తడకా అండి. ఇది పంజాబీ స్టైల్ పప్పు అనుకోండి, చాలా బాగుంటుంది. ఇది దీంట్లోకి రోటీ కానీ చపాతీకి కానీ దేనికైనా బాగుంటుందండి. దీనికోసం నేను ముందుగా ఒక గ్లాసు పప్పు తీసుకున్నానండి, కందిపప్పు. తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ అంతా పెసరపప్పు తీసుకున్నానండి. ఇది ఒక 2 సార్లు అంతా శుభ్రంగా కడిగేసి మునిగేంత వరకు నీళ్లు పోసుకొని పెట్టుకోవాలండి. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ అంత ఆయిల్ వేసుకొని ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందామండి. చూడండి ఈ విధంగా. తర్వాత పప్పు గుత్తితో ఈ విధంగా మరి పేస్ట్లా చేయకోకుండా కొంచెం పలుకుగానే ఉండాలండి, మరి మెత్తని పేస్ట్లా చేయకూడదు. తర్వాత ఒక కడాయి తీసుకొని 1 టేబుల్ స్పూన్ అంతా నెయ్యి వేసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకోవాలి. ఇందులోకి 1 టీ స్పూన్ అంతా జీలకర్ర వేసుకోవాలి. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ అంతా ఇంగు అండి. ఇంగు వేస్తే చాలా మంచి స్మెల్ బాగుంటుంది కూడా పప్పు. తర్వాత ఒక 8 వెల్లుల్లి రెబ్బలు సన్నగా తరిగిండేది వేసాం. తర్వాత ఒకటి ఆనియన్ సన్నగా తరిగి వేసుకోవాలి. ఒక 2 పచ్చిమిర్చి అండి. ఇలా ఇది కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి. తర్వాత ఒక 3 ఎండుమిర్చి వేసాను. తర్వాత 2 సన్నగా తరిగిన టమాటాలు మెత్తగా ఫ్రై చేసుకుందామండి. తర్వాత 1 టీ స్పూన్ అంతా కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/4 టీ స్పూన్ గరం మసాలా ఇవన్నీ వేసుకొని ఒకసారి అంతా బాగా ఫ్రై చేసుకుందామండి. తర్వాత పప్పు తగినంత సాల్ట్ వేసుకున్నానండి. తర్వాత ఒక 1/4 టీ స్పూన్ అంతా పసుపు వేసుకున్నాను. కొద్దిగా కొత్తిమీర ఇవంతా వేసుకొని బాగా ఫ్రై చేసుకుందామండి. టమాటాలు చాలా మెత్తపడిపోయినాయి కదండి, ఈ విధంగా మెత్తపడాలి. తర్వాత మనం పప్పునంతా తీసుకొని ఇందులోకి వేసేసుకోవాలండి. తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకుందాము. మీకు ఇంకో కొంచెం పలచగా కావాలనుకుంటే కొద్దిగా వాటర్ వేసుకోవచ్చండి ఇందులో. తర్వాత కొద్దిగా కసూరి మేతి అండి, ఇది వేయడం వల్ల ఈ పప్పుకి చాలా టేస్ట్ వస్తుందండి. ఇది 1 టీ స్పూన్ అంతా వేసుకొని ఒకసారి కలుపుకుందామండి. కావాలంటే నీళ్ళు వేసుకోవచ్చు ఈ టైంలో మీరు. తర్వాత దీనికి తడకా అండి. ఇప్పుడు అసలైన టేస్ట్ ఇది వేయడం వల్ల వస్తుందండి బాగా. దీనికి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి కరిగించానండి. తర్వాత ఒక 1 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి, ఒక 1/2 టీ స్పూన్ కారం ఇదంతా వేసేసుకున్నానండి. ఇది తీసి పప్పులో అంతా వేసేసుకోవాలండి. పైన వేసి కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది రెస్టారెంట్లో ఒకసారి నేను చూశానండి. ఏముంది దీంట్లో అనుకున్నాను, కానీ రోటీలకు కానీ జీరా రైస్కి కానీ సూపర్ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుందండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట కాంటాక్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.